ఓకే, హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సెకండ్ వీడియోకి వచ్చేసాం. ఏదో అప్లోడ్ చేస్తున్నాం. 2 days అయిపోయింది. ఏం అప్లోడ్ చేయబోతున్నారా? చేస్తున్నా అంటే రేపు వినాయకుడు చవితి కాబట్టి వినాయకుడి పూజ చేద్దాం. ఏం చేయాలి? దానికి క్లీనింగ్ చేసి కావాల్సిన వస్తువులు తెచ్చుకొని పూజ చేయాలి. ఇది మన టాపిక్. స్టార్ట్ చేద్దామా? ఈ బాబు గారికి పాత పాట పాడుతున్న జేబు మోతకి వరాలు కోరే కాసులంటే గారడంట. ఓ రాయబారమే బాబు గారి లోకమంత మాయజాలమే తొరాలు. ఫైనల్గా అయితే క్లీనింగ్ కంప్లీట్ చేసాం. క్లీనింగ్ అయ్యేటప్పటికి కొంచెం ఎక్కువ కష్టమే అయింది. మాపింగ్, క్లీనింగ్ అంతా చేసేసి అలా ఫైనల్గా ఫినిష్ చేసాం. ఇప్పుడు తెచ్చుకోవాలిగా వినాయకుడు బొమ్మ, ఇంకా పత్రి, ఇవన్నీ. ఎలా ఒకలా సీనియర్స్కి ఫోన్ చేసి బతిమాలితే వాళ్ళు తెస్తా అన్నారు. కాకపోతే పసుపు గంధం లాంటివి అవుతాయని చెప్పారు. సో నేను యువరాజ్ వెళ్ళి షాప్ చేసుకుని వస్తాం. ఏమేం కావాలో ఏమీ మర్చిపోకూడదని హోప్ చేస్తూ చేసుకొని ఉంటాం. ఫైనల్లీ అన్నీ కొనడానికి వచ్చాం. ఎలా అనిపించింది షాపింగ్ ఎక్స్పీరియన్స్ కొన్నాక? ఇంకా పెద్దగా చేయాలి నెక్స్ట్ ఇయర్ పెద్దగా ప్లాన్ చేద్దాం. ఇప్పుడే ఒక గొడుగు తీసుకుని వెళ్ళి చూద్దాం ఏమేమైతే షాప్ చేసాము. ఇవి తీసుకోవడానికి మేము చాలానే కష్టాలు పడ్డాం. వాడికి ఏం చెప్పాలో తెలియక హిందీలో. ఓకే ఫైన్. ఇవి మనం కొన్నవి. పత్రి వినాయకుడు విగ్రహం వస్తున్నాయి. ఆన్ ద వే. వేరే వాళ్ళు తెస్తున్నారు. ఓకే. ఎంతన్నా? 250 grams. సరిపోతుందా? ఇంకా ఎక్కువ అవుతుందా? ఓకే. ఫైనల్గా కావాల్సిన వస్తువులు కొనుక్కోవడం జరిగింది. ఏదో అనుకున్నాం కానీ 600 అయింది వితౌట్ పత్రి అండ్ గణేష్ బొమ్మ. ఇప్పుడు మళ్ళీ అవి తెచ్చాక వాళ్ళకి పేమెంట్ చేయాలి కాబట్టి మొత్తం మీద ఒక 1000 రూపీస్ అయినట్టు. అనుకున్న దానికంటే ఎక్కువే అసలు. అంటే ఏం అనుకోలే కానీ అంత అవుతుందని అయితే అనుకోలే. నవ్వుతా ఎందుకు రా? చెప్పు ఏదో ఒకటి. అంతే అనుకోలే. ఏమనుకోలేదురా నువ్వు? అంత అవుతుందని అనుకోలే. అట్లా. ఎలా అనిపించింది వస్తువులు కొంటున్న పక్కకి జరగాలి సన్నివేశం? ఓకే, సమ్ బీ-ఫేస్ డిస్టర్బెన్సెస్. మింగుతారు. ఎలా అనిపించింది ఇవన్నీ నీకు కొంటాం? బాగుంది. నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా పెద్దగా ఇంకా గ్రాండ్గా చేద్దాం. ఇప్పుడు జరిగిన మిస్టేక్స్ అన్నీ తెలుసుకుని నెక్స్ట్ ఇయర్కి ఆ మిస్టేక్స్ అన్నీ రాకుండా మొత్తం అంతా ప్లాన్ చేసి చేయబోతున్నాం. ఇప్పటికే మిస్టేక్స్ లేకుండానే చేస్తాం. 100% ఇప్పటికీ మేము చాలా కొన్నాక కూడా మాకు ఇంకా ఏదో కొనలేదు, చేయలేదు అనే ఫీలింగ్. ఎందుకంటే మేము ఇప్పుడు ఇంట్లో ఉన్నాం కాబట్టి, ఇంట్లో చేసుకుంటాం. అమ్మ వాళ్ళు ఉంటారు, పూజ 100% పర్ఫెక్ట్గా చేస్తారు కాబట్టి మేము చేయలేము. ఇంట్లో వాళ్ళే నన్ను 2-3 సార్లు పంపిస్తారు, అది మర్చిపోయాం ఇది మర్చిపోయాం బయటికి వెళ్తారా అనేసి. అలాంటిది నేను ఎందుకు మర్చిపోయానని చెప్పి నాకు చిన్న డౌట్. అప్పటికి రాసుకుని వెళ్దా. మీరు లైట్ తీసుకోండి, పడలేను నేను. అంతే. ఇదంతా మనం చూద్దాం. విల్ మేక్ ఇట్ హ్యాపెన్. అంతా బాగా అయ్యేలా చూద్దాం. అంతా దేవుడితే బాగానే అయిపోద్దిరా. వినాయక చవితి ఎందుకు అవ్వదు తెలుసు. వచ్చి చూస్తున్నారు కదా, దేవుడు వచ్చి మమ్మల్ని కూడా అలాగే నడిపి. సారీ బ్రో, నేను చూడను. నేను చూస్తాను. ఓకే సార్. ఓకే అండి, ఈ వస్తువులు కొనడం జరిగింది. వినాయకుడు వచ్చాక ఆ డెకరేషన్ అంతా ఇంకో పెట్టేస్తాం. అంతా చూసేయండి. ఫైనల్గా అన్నీ తెచ్చుకోవడం తేవడం అయితే జరిగింది. ఇంకేం మిగిలే
ఏం లేదు, అంత హైప్ రేపటికి ఏం చేయాలని. ఈ హైప్లో అస్సలు నిద్ర రావట్లేదు. తెచ్చుకుని ఒక 20 minutes అవుతున్నాయి. ఈ నిద్ర రావట్లేదు, ఏం చేయాలో తెలీదు. ఒక టీ తాగితే బెటర్ ఏమో అని అలా బయటికి వెళ్ళి వద్దామని అనుకుంటున్నాం. వెళ్తాం. ఆ సీనియర్ ఎవరైతే మనకి దిస్ అండ్ వినాయకులు తెచ్చారో వాళ్ళతోనే వెళ్తున్నాం. రేపు వినాయక చవితి హైప్తో నిద్ర రాక హెచ్ఎస్ఆర్ దాకా టీ తాగడానికి వచ్చి Turn left after Encelica India Private Limited onto 13th Cross Road. ప్లాన్ ఆఫ్ యాక్షన్. దీనికోసమే ఇంత దూరం తీసుకొచ్చాడు. తిండ్రా స్వామి. ఓకే, వర్తే, బాగుంటుంది. నాలుగు గంటలకి నిద్ర లేవలేని వాడు లక్ష్యాన్ని సాధిస్తాడా? 4 గంటలకి అలారం కొడితే ఉలిక్కిపడి లేచి తన కార్యాన్ని ప్రారంభించిన వాడు వాడికి ఇంకా నిద్రపోదామని శరీరం కోరినా వెంటనే ఉత్సాహంతో లేచి మొహం కడుక్కుని కూర్చున్నవాడున్నాడే వాడు కార్యమును సాధిస్తాడు. ఓకే, 4 గంటలకి లేవడం జరిగింది. రాత్రి లేట్ అయిపోయింది. వచ్చి పడుకుని 1 అయిపోతుంది ఇంచుమించు. మళ్ళీ 3 గంటల్లో లెగిసిపోతే ఇలాగే ఉంటుంది. కానీ అంతా అంటే ఏమీ ఇంకా సర్దలేదు, చూసారుగా. అదంతా సర్దాలి. స్నానం చేసి వచ్చి అంతా సర్దేసి మిగతా 2 లేపేసి స్టార్ట్ చేస్తే పూజ ఎట్లయినా ఈరోజు 5:30 లోపల పూజ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని. ఇది విను అన్న, బ్యాచులర్ రూమ్లో వినాయక చవితి పూజ చేసుకోవాలి, మంచి అవుట్ఫిట్ చెప్పు. నువ్వు నన్ను అన్నగా ఫీల్ అయ్యి అడిగావు, నువ్వు నా తమ్ముడిగా ఫీల్ అయ్యి చెప్తున్నా. ఈ అవుట్ఫిట్ రాసుకో. బ్యాచులర్ అంటున్నావు, ట్రెడిషనల్ ఉన్నాయా? మరి ఉండవులే. మన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. వైట్ చాలా సేఫర్ ఆప్షన్, అందుకే మనం ఇదే పోతున్నాం. వి ఆల్వేస్ చూస్ ఎక్స్పెరిమెంట్స్. వేసేద్దామా మరి? అంటే బాగానే ఉంది, కానీ వైట్ అయితే చాలా బాగుంటుంది. కానీ ఎక్స్పెరిమెంట్స్ ఫస్ట్. ఓకే ఓకే, గుడ్ ఆప్షన్. మరి కింద సేఫర్ ఆప్షన్ అంటే ట్రౌజర్, కానీ ఈ వైపుకి సెట్ అవ్వాలంటే జీన్స్ వేసి చూద్దాం. బాగోపోతే మళ్ళీ ట్రౌజర్కి మారుతాం, అవసరం ఏంది. ఓకే, జీన్స్ ప్యాంట్ అయితే బాగానే సెట్ అయింది. మరి మంచి యాక్సెసరీస్ కావాలి కదా. ఒక చక్కని ఫాజిల్ ఆటోమేటిక్ వాచ్. యాక్చువల్లీ అంత బాగాలేదు. ఓకే, ఒక చక్కని టైటాన్ వింటేజ్ క్లాసిక్ వాచ్. ఇది మా తాతగారిది, నాకు చాలా ఇష్టం. పెట్టేసుకుందామా? అంటే వినాయక చవితి కాబట్టి కొంచెం స్పెషల్ వాచ్లా. లైక్ స్ట్రాప్స్ అంతా కొంచెం డ్యామేజ్ ఉంది, కానీ నాకైతే అసలు వాచ్ ఎట్లుంది అట్లే ఉంచాలని అనిపిస్తుంది. ఏ బా, మరి చక్కని షేడ్స్ లేకుండా ఎలా? అంటే ఇంకా చీకటిగానే ఉంది పొద్దునకి. బాగానే ఉండుంటాయిలే. ఏమంటారు గైస్? దిస్ ఈజ్ మై ఓవరాల్ అవుట్ఫిట్. రేట్ అవుట్ ఆఫ్ 5. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. కేశవాయ నమః. తీసుకో. 3 ఒకేసారి వేసి వచ్చి మాధవాయ నమః. ఇంకోటి నారాయణాయ నమః.
అప్పుడు గోవిందైన అన్నప్పుడు తీసుకొని పక్కన పడేవాళ్ళు. గణపతిని ఊహించుకొని ఆయన మీ ఇంటికి పరివార సమేతంగా వస్తున్నట్టు ధ్యానించండి. భవ సంచిత పాపోఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. ఈ ఉపచారాన్ని కూడా అక్షింతలు సమర్పించండి. ఇప్పుడు మనం స్వామికి ఆసన ఉపచారాన్ని సమర్పిద్దాం. మౌక్తికై పుష్య రాగైశ్చ నానా రత్నైర్ విరాజితం రత్న సింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. ఇప్పుడు మనం స్వామికి శుద్ధోదక స్నానాన్ని సమర్పిద్దాం. గంగాది సర్వతీర్థేభ్యః ఆహృతైర్రమలైజ్వలైః నమః బృహతి పత్రం పూజయామి. ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. దీపం దర్శయామి. ధూపదీప ఘృతవత్తి సహస్రైశ్చ కర్పూర శకలైస్తదా నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ. అందరూ పూజ చేసుకోండి, ప్రసాదం తినండి, హ్యాపీగా పడుకోండి. బాయ్ బాయ్. క్షణం స్వయం వరం ఇవాళ సంవరం